కాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక తుని రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఈ నెల 3, 4 తేదీల్లో గందరగోళ వాతావరణంతో ఎన్నిక వాయిదా పడింది. 18వ తేదీ కోరం లేక మరోసారి వాయిదా పడింది. అయితే ఎన్నికకు వైసీపీ కౌన్సిలర్లు దూరంగా ఉన్నారు. అయితే మూడోసారి ఎన్నిక వాయిదా పడే అవకాశం లేదని అధికారులు తెలిపిన నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వర్గం కౌన్సిలర్ల చేత రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తన వర్గం కౌన్సిలర్లను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అందుకే తమ కౌన్సిలర్లు రాజీనామా చేస్తారని స్పష్టం చేశారు. ఇక ఈ అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. ఏదైతే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ సంబంధించి ఎన్నికలైతే మొన్న 4సారి కూడా ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. గందరగోళ పరిస్థితుల్లో 4సారి కూడా వాయిదా పడింది. అయితే ఏదైతే గతంలో వైసీపీకి సంబంధించి మొత్తం కౌన్సిలర్స్ 30 మంది కౌన్సిలర్కి సంబంధించి 2 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 28 కౌన్సిలర్లు కొంచెం తటస్థంగా ఉంది. అయితే 10 మంది ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 మంది కౌన్సిలర్లు అయితే టీడీపీలోకి వెళ్తున్న విషయం కూడా తెలిసింది. అయితే మొన్న 4వసారి కూడా దీనికి సంబంధించి కోరం లేకపోవడంతో వాయిదా పడింది. వైసీపీ కౌన్సిలర్లు లోపలికి కార్పొరేషన్ కు వస్తున్నప్పటికీ కూడా టీడీపీ నాయకులు రానివ్వడం లేదంటూ కూడా వీరంతా కూడా పరిగెత్తిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఏదైతే దాడిశెట్టి రాజాకు సంబంధించి 17 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిలర్లంతా కూడా బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. వారిపై అన్యాయంగా కేసులు పెడుతున్నారంటూ దీనికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రము దాడిశెట్టి రాజా వైసీపీ కాకినాడ ఇన్ఛార్జ్ గా ఉన్న దాడిశెట్టి రాజా అయితే తన నివాసంలో ఈ కౌన్సిలర్తో కూడా మీటింగ్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మీటింగ్ లో కూడా కీలక నిర్ణయాలు తీసుకుపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఏదైతే పూర్తి స్థాయిలో ఇందులో ఎవరైతే టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలో అని చెప్పే అవకాశం కూడా ఎందుకంటే వీళ్ళంతా కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్తుంటే కేసులు పెడుతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎలాగో సంవత్సరమే ఉంది కాబట్టి మేము పార్టీలోకి వెళ్ళిపోతే మాకు ఇబ్బందులు ఉండవు అనే ఆలోచనలు కూడా కౌన్సిలర్లు ఉన్నట్టుగా కూడా అంతర్గతంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే మాత్రం టీడీపీలోకి ముగ్గురు కౌన్సిలర్లు వెళ్లారంటే ఇంకా కోరం కూడా అవసరం లేదు. దీనికి డైరెక్ట్ గా ఎన్నుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి దాడిశెట్టి రాజు తీసుకుంటున్న నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి. అయితే కౌన్సిలర్లు మాత్రము ఖచ్చితంగా రాజీనామా చేస్తే మాత్రం వీరికి టీడీపీ కూడా మొన్న కూడా చెప్పింది 5వసారి మాత్రం ఇప్పుడు కౌన్సిల్ ఎన్నికలు పెడితే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల్లో మేము వైస్ చైర్మన్ పదవిని మేము దక్కించుకుంటామని టీడీపీ కూడా ధీమాగా ఉంది. కానీ ఆ వ్యూహానికి అయితే పదును పెట్టారు దాడిశెట్టి రాజా. అయితే మొత్తంగా అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల బట్టి దాడిశెట్టి రాజా తీసుకుంటున్న నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతానికైతే రైట్ నందిని, థ్యాంక్ యూ.